హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో సింపుల్గా అండ్ టేస్టీగా చామదుంపల కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ కర్రీ వేడివేడిగా రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక కడాయి తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఒక 2-3 ఎండుమిర్చి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక బిగ్ సైజ్ ఆనియన్ వేసుకోండి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. ఇలా తొందరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక 2-3 గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బాయిల్ చేసి పెట్టుకున్న చామదుంపల్ని వేసుకోవాలి. ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అలాగే సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టామరిన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి ఒక 4 to 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ అండి. ఈ కర్రీ వేడివేడిగా రైస్లోకైనా చపాతీలోకైనా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి. అంతే అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.